హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా బాగుంటుంది. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో అనుకుంటున్నారు కదా, మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మియాపూర్ ఉంది కదా, ఈ రోడ్ ఎంబడి చూస్తూ ఉన్నారు కదా, మీకైతే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మన ఇంట్లోకి కావాల్సిన ఆల్ ఐటమ్స్ అయితే మనమైతే ఇక్కడ తెచ్చేసుకోవచ్చు అనమాట. అందరికి తెలిసే ఉంటుంది ఈ ఏరియాలో మనకి ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్ అందరు ఇక్కడ సైడే తీసుకుంటూ ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ మేమైతే మా ఇంట్లోకి కావాల్సిన బీరువా ఇవన్నీ ఇక్కడనే తీసుకున్నాము. చాలామంది ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచరు అంటే మనకి బెడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి దివాన్ సెట్లు అన్నీ ఉంటాయి. దీంట్లో చిన్న చైర్ కానుంచి ప్రతిదీ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే మనకి ఆల్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి, అవైలబుల్ అనమాట. రోడ్ సైడ్ అన్నీ పెట్టుకొని ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళ గోదాములు అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి ఏది కావాలన్నా అవి తీసిస్తారు వాళ్ళు. ఇక్కడ సైడ్ అందరికి తెలిసే ఉంటుంది ఈ ఏరియా అయితే. మేమైతే ఇక్కడికి అవి తీసుకోవడానికి అయితే వెళ్ళట్లేదు అనమాట. ఓన్లీ మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాము. వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాము. నేనైతే ఈ మార్కెట్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఎప్పుడు వెళ్ళలేదు. అక్క వాళ్ళు వెళ్తుంటే వస్తావా అంటే నేను కూడా వస్తాను, ఎప్పుడు వెళ్ళలేదు, కొంచెం కొత్తగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా ఏమి లేవని నేను కూడా అక్క వాళ్ళతో అయితే బయలుదేరుతూ ఉన్నాను అనమాట. వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. నాలాగా మీలో ఎవరైనా కొత్త అయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, మనమైతే మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయామనుకుంటా. జనాలు అయితే కనిపిస్తూ ఉన్నారు. రోడ్ సైడ్ మొత్తం పండ్లే ఉన్నాయి. మనకైతే సైడ్ మొత్తం ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నారు బయట సైడు. ఇక జనాలు అయితే ఏంటో అనుకున్నాను నేను, ఓన్లీ మార్కెట్ అనుకున్నాను. ఇదేదో పెద్దగా ఉందన్నమాట. ఏంటో ఏమో జనాలంతా ఇక్కడనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఒకేసారిగా చాలా పెద్దగా ఉంది. నేను ఓన్లీ కూరగాయలని ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే ఇక్కడ అలా లేదనమాట. అన్ని ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి బట్టల కానుంచి ఉన్నాయి ఫ్రెండ్స్, బట్టలు, చెప్పులు అన్నీ ఉన్నాయి, కమ్మలు. ఇక మన ఆడవాళ్ళు చూస్తే వదలలేనన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక లోపలికి వెళ్దామండోయ్. లోపలికి వెళ్ళాక ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. మనకైతే ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉంది. ముందే చూసిన వాళ్ళకైతే ఇలా ఉండదు. నాకైతే ఎగ్జైట్మెంట్గా ఉంది. కాకపోతే ఇది చూడగానే ఒకటి అనిపించిందండో, డబ్బులు తెచ్చుకోలేదు కదరా అనుకున్నాను నేనైతే. ఎందుకంటే కూరగాయలే కాబట్టి ఒక 500 అయితే సరిపోతాయి అనుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూశాక 500 అయితే ఏమన్నా సరిపోతాయా? అది మన ఆడవాళ్ళకి. ఇన్ని చూశాక అసలు వదులుతామా అనిపించింది. కాకపోతే ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు వెంటనే మన వారు ఉండాలి. అప్పుడైతేనే ఇవన్నీ తీసుకోగలుగుతాం, లేదంటే అస్సలు తీసుకోలేమన్నమాట. ఇక్కడ బెడ్షీట్ కానుంచి మనకు దీవాన్ సెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లోస్ ఇవన్నీ ఉన్నాయి, చెప్పులు, ఉప్పులు అన్నీ, ఉప్పు కారాలు అన్నీ ఉన్నాయన్నమాట. మనకైతే ఫస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, ఇవన్నీ చూస్తే అంతే ఇక మనం అయిపోతాం రా బాబోయ్ అనుకొని కూరగాయల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కూరగాయ మార్కెట్ సైడ్ అనమాట. మేమైతే కూరగాయలు తీసుకుందామని వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి నిమ్మకాయ బుట్ట ఒకటి తీసుకున్నాము. ఒక బుట్ట వచ్చేసి 20 రూపీస్ అంటావా, 20 రూపీస్ ఒక బుట్ట తీసుకొని, ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఆల్ గరం మసాలా ఉన్నాయి. ఇక్కడ మనకి బుర్రల ప్యాకెట్లు, చిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అప్పడాలు ఇవన్నీ ఉన్నాయి, బఠానీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే ఇక అన్నీ ఒక్కొక్క ప్యాకెట్లు అయితే 10 రూపీస్ అంట. ఇవన్నీ అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే మనమైతే తీసేసుకొని ఇకైతే మనమైతే ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దామన్నమాట. మనం చూసిన మార్కెట్ కొంచెమే, మేమైతే కొంచెమే తిరిగాము. ఇక ఫుల్ ఉంది ఫ్రెండ్స్. మనమైతే అదంతా తిరిగి చూపిస్తాను. ఇలా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇక్కడ చూశారు కదా, మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనవి ఏంటో తెలుసు కదా ఫ్రెండ్స్, చీరలు అనమాట. అది ఇక్కడ వచ్చేసి 100 రూపాయలే అంట ఫ్రెండ్స్. 100 రూపాయలకి చీరలు అంటే ఇంకా ఉంటారా మన ఆడవాళ్ళు? మేము వచ్చేలోపు అందరూ వెతికేసుకున్నారు, ఒక్కొక్కటి ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసేసుకున్నారనమాట. ఇక్కడైతే కొన్ని చీరలు అయితే ఉన్నాయి, కాకపోతే అవి కూడా చాలా బాగున్నాయండో. ఒక్క చీర 100 రూపాయలు అంటే ఇక ఆడవాళ్ళు ఊకుంటారా? ఎగబడి తీసేసుకున్నారనమాట. కొన్ని అయితే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి చెప్తూ ఉందన్నమాట అయితే. మేమైతే కొన్ని ఉన్నాయని ఇవైతే చూస్తాను. ఇదైతే బాగా నచ్చింది మా అక్కకైతే. చూస్తూ ఉన్నాము మేమైతే. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మీకైతే ఇందులో జాకెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ అమ్మ అయితే చూపిస్తూ ఉంది చూడండి, చీర అయితే విప్పి చూపిస్తూ ఉంది. మీకు ఏదైనా నచ్చితే ఆ చీర అయితే ఇలా ఇప్పి చూపిస్తూ ఉంది. కొన్ని దాంట్లో అయితే జాకెట్లు లేవంట. మీకైతే లేకపోతే ఇక తన ప్రాబ్లం అయితే ఏం కాదు, ఇక్కడనే విప్పి చూపిస్తుంది. మీకు నచ్చితేనే తీసుకోవచ్చు, నచ్చకపోతే అవసరం లేదని కూడా చెప్తుందనమాట. చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. మన అమ్మ వాళ్ళకే కానీ మనకే కానీ డైలీ యూజ్కి చాలా బాగుంటాయి అన్నమాట. 100 రూపాయలకి ఈ రోజుల్లో ఏమొస్తుంది ఫ్రెండ్స్?
అనిపించింది నాకైతే ఇవి చూశాక. చాలా బాగున్నాయి చీరలు అయితే. నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి. ఇది మీకైతే తెలిసే ఉంటుంది. ఇదైతే మార్కెట్ వచ్చేసి మంగళవారం అంట. మంగళవారం వస్తే మీకు నచ్చినవి అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ నేనైతే ఇంకా అన్ని వీడియోస్ తీయలేదండో, ఎందుకంటే నా ఫోన్లో స్పేస్ లేదు, పైగా ఛార్జింగ్ కూడా లేదు. అనుకోకుండా వచ్చాను కదా, అలా ఉంటుందన్నమాట. ఇక తర్వాత అనిపించింది ఇక వెళ్ళేటప్పుడు మొత్తం డిలీట్ చేసుకుంటూ వెళ్ళాను, ఫోన్లో స్పేస్ లేదు కదా. ఇక ఏం చేస్తాము, కొన్ని ఇంకా వేస్టేజ్ అన్నీ డిలీట్ చేస్తూ వెళ్ళాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి దానిమ్మ పండ్లు అయితే బుట్టలో ఉన్నాయన్నమాట. బుట్ట వచ్చేసి 50 రూపాయలు అంట ఫ్రెండ్స్. 50 రూపాయలకైతే ఒక బుట్ట తీసుకున్నాను నేనైతే. ఇక నేను ఒకటి అక్క ఒకటి తీసేసుకొని ఇక ముందుకైతే ఒక అడుగు వేసేసరికి ఇక్కడైతే అల్లం ఎల్లిగడ్డ అలాగే ఇవైతే కుప్పలు కుప్పలు పెట్టి అమ్ముతున్నాడు అనమాట. కుప్ప వచ్చేసి 20 రూపాయలంట. అలాగే మనం పావుల్లో కేజీల్లో తీసుకుంటే మాత్రం పావు వచ్చేసి 30 రూపీస్ అంట. అది ఎందుకు లేరా బాబా అని, కుప్ప బాగానే ఉన్నాయి కదా అని మేమైతే కుప్ప తీసేసుకున్నాము. అల్లం మాత్రం చూడండి చాలా ఫ్రెష్గా ఉంది, ఎల్లిగడ్డ కూడా చాలా బాగుంది. కుప్పలో అని ఎలా పడితే అలా పెట్టలేదు వాళ్ళు, నీట్గా మంచి మంచి గడ్డలు అయితే పెట్టేశాడు. కుప్పలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా సర్దుకున్నాడు, ఎంత బాగా పెట్టాడు, చూడడానికి అట్రాక్షన్గా ఉన్నాయి. ఇలా చూస్తే ఎవరైనా ఊకుంటారా తీసేసుకోకుండా. మేమైతే తీసేసుకున్నాం అనమాట. అక్క వచ్చేసి 5 కుప్పలు తీసేసుకుంది, 100 రూపాయలు పాయ. నేను వచ్చేసి 2 కుప్పలు తీసేసుకున్నాను, 40 రూపాయలు అయ్యిందనమాట నాకు. ఎల్లిగడ్డ అయితే చాలా బాగుంది. ఇక నేనైతే పచ్చళ్ళలోకి అయితే తీసుకున్నాను. నాకైతే అల్లం అయితే ఉంది. ఇది మనం ఇంట్లో నూరుకుంటాం కదా, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, ఆ పచ్చళ్ళలో వేసుకుంటానికి సూపర్ ఉంటుంది అబ్బా. ఇది వేస్తే ఆ కూర వేరబ్బా, సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ 2 కుప్పలు తీసేసుకొని మళ్ళీ జర్ర ముందుకైతే కదిలామన్నమాట నేను అక్క. ఇంకా ముందలు కదిలితే ఇంకా ఏమేమి ఉన్నాయో మీరు కూడా మాతో పాటు చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఆయన మాకు ఇచ్చిన తర్వాత మా చిల్లర మాకు ఇచ్చాడు. మేమైతే మా చిల్లర తీసేసుకొని ముందుకైతే బదిలేరాము. ఇక్కడ చూసారు కదా, ఇక అన్నీ ఉన్నాయి. ఇక్కడ పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయన్నమాట. ఉప్పులు కారాలు అన్ని ప్యాకెట్లో కట్టి పెట్టేశాడు ఈ అన్న. ఓల్ సైజ్ కిరాణం, ఒక చిన్న మినీ సైజ్ కిరాణం షాప్ అయితే ఇక్కడైతే ఉంది. అన్ని కవర్లో కట్టి పెట్టేసుకున్నాడు. ఈజీగా ఉంటుంది, తనకు తేలికగా ఉంటుందన్నమాట. ఇలా ప్యాకెట్లో కేజీల్లో, అర కేజీల్లో, పావుల్లో ఇలా కట్టి పెట్టేసుకున్నాడు. ఈజీగా ఉంటుంది కదా, తనకు కూడా ఈజీగా ఉంటుంది, వచ్చే కస్టమర్లకు కూడా ఈజీగా ఉంటుంది. ఎవరు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు అబ్బా. మేమైతే మాకు కావాల్సిన కొన్ని కవర్లు అయితే తీసేసుకున్నాము. నేనైతే పల్లీలు తీసేసుకున్నాను. పల్లీలు అయితే చాలా బాగున్నాయి. ఈ కవర్ వచ్చేసి మనకైతే 30 రూపీస్ అంట. ఇలా అన్ని కవర్లో ఉన్నాయి. ధనియాలు ఇవన్నీ 10 రూపీస్ కవర్లో ఉన్నాయి, 30 రూపీస్ కవర్లో ఉన్నాయి, 50 రూపీస్ కవర్లో ఉన్నాయి. ఏ రేట్కి తగ్గట్టు అవి ఉన్నాయన్నమాట. సబ్బులు ఉప్పులు ఆయిల్ అన్నీ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ ఇది ఒక కిరాణం షాప్ లాగా, మనకి ఏమి కావాలంటే అవైతే మనం ఇక్కడ తీసేసుకోవచ్చు అనమాట. మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే మేము తీసేసుకొని అలా ముందుకైతే బయలుదేరామన్నమాట. ఇలా నేను వచ్చేసి సేమియా ఇది పల్లీలు 2 తీసేసుకున్నాను అబ్బా. ఎందుకంటే ఇంతకు ముందుకే మేమైతే డీమార్ట్ వెళ్ళాము కొన్ని రోజుల ముందే. ఇక ఇంట్లో కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాము. అది కూడా ఏంటంటే సండే వెళ్ళామనబ్బా. మేమైతే సండే వెళ్ళాము, అది పిల్లలతో వెళ్ళాము. అస్సలు కాలు పెట్టడానికి సందు లేదు ఆ డీమార్ట్లో. అది స్కూల్ స్టార్టింగ్ టైంలో అనమాట. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ అప్పుడే వచ్చేసారు స్కూల్లో. ఆ డీమార్ట్లో కాలు పెట్టడానికి కూడా చోటు లేకుండా అయిపోయాయి. ఇక కొన్ని సరుకులు తెచ్చుకున్నాం, కొన్ని సరుకులు తెచ్చుకోలేదు, అలా అయిపోయింది మా పరిస్థితి. ఇక ఏం చేస్తాం, తెచ్చుకునే ఐటమ్స్ అయితే ఇక్కడ తీసేసుకున్నాను నేనైతే. కొన్ని పప్పులు అయితే తీసేసుకోలేదన్నమాట. డీమార్ట్లో కొన్ని తీసేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిస్థితి అలా ఉంది. ఆ రోజు సండే కాబట్టి అలా ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం డీమార్ట్, కానీ సండే మాత్రం అస్సలు వెళ్ళొద్దబ్బా. అది పిల్లలతో వెళ్ళొద్దబ్బా, చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలతో వెళ్తే వాళ్ళకి ఇబ్బంది, మనకు ఇబ్బంది. సండే రోజు మాత్రం వెళ్తే, మేమైతే ఎక్కడికి వెళ్ళిన పిల్లల్ని తీసుకెళ్తాను కాబట్టి సండే మాత్రం వెళ్ళొద్దు అనేది ఫిక్స్ అయిపోయాను నేనైతే. మిగతా రోజుల్లో వెళ్తే పిల్లలకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అనిపించింది. ఇక్కడైతే ఇక మాది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని కూరగాయలు తీసుకుందామని అయితే లోపలికైతే బయలుదేరుతూ ఉన్నాం మేమైతే. ఇక్కడైతే ఇవైతే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉందన్నమాట. మార్కెట్ అట్లా ఉంది. ఇక్కడ మనకైతే ఇవన్నీ ఉన్నాయి, స్వీట్ కార్న్స్ ఇవన్నీ ఉన్నాయి అబ్బా. ఒక్కొక్కటి వచ్చేసి మనకు రేట్లు ఉన్నాయి, కాకపోతే మనం రీజనబుల్గా మనం బార్గెన్ చేసుకుంటే మనకు తగ్గిస్తారు. బత్తాయి పండ్లు చూడండి అబ్బా, ఏదో మేము చిన్నప్పుడు తోటలో నేను తెంపిన కాయలు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఈ బత్తాయి కాయలు చూస్తూ ఉంటే చిన్నప్పుడైతే ఊర్లో తోటలు ఉండేవి కదా, తోటల్లోకి వెళ్ళి తెంపుకునే వాళ్ళం అనమాట, కాయలు తెంపే వాళ్ళము. అలా ఉన్నాయి, కుప్పలు కుప్పలు చాలా పోసి పెట్టేశారు, చాలా బాగున్నాయి అన్నమాట. చాలా ఉంది పెద్ద పెద్ద కుప్ప. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎల్లిగడ్డ, చింతపండు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా సేమ్ కవర్లో కట్టి పెట్టేశాడు ఈ పెద్ద ఆయన. అవి తక్కువకి ఏమన్నా వస్తుందేమో అని నేను అడిగాను ఆశ కొద్దీ. ఎందుకు తక్కువగా వస్తుంది, అది కూడా 20 రూపీసే అంట. అంతే కదబ్బా, మార్కెట్లో అందరిది ఒకే రేటు కదా, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అయితే ఇవ్వరు. కొంతమంది ఎన్నో ఒక్కరు అలా ఉంటారు. ఇక మేము సర్లే అని ఇక ముందుకైతే బయలుదేరుతూ ఉన్నామన్నమాట.
ఇక ఇక్కడ అయితే నేరేడు పండ్లు ఉన్నాయి చూడండి. ఇవైతే హైబ్రిడ్ అనుకుంటా, చాలా లడ్డుగా ఉన్నాయి. కేజీ అయితే చాలా రేట్ చెప్పాడు. సర్లే అని ఇక మేము వచ్చేసామన్నమాట. మేము మాకు కావాల్సిన అయితే కొన్ని తీసేసుకొని వచ్చేసాము. కాకపోతే ఇంకా కొన్ని తీసుకున్నాము. కాకపోతే వీడియో తీయడానికి నా ఫోన్లో స్పేస్ లేకుండే అబ్బా. కొన్ని అయితే మిస్ అయిపోయారు మీరు కూడా నాతో పాటు. ఓకేనా, ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు అవన్నీ మీకైతే కవర్ చేస్తాను. ఎందుకంటే చూశాను కాబట్టి ఈసారి ముందే కొంచెం జాగ్రత్త పడి ఫోన్ కూడా మంచిగా ఉంచుకొని మంచిగా వీడియో తీస్తాను అబ్బాయి. ఇంకా మనమైతే నాన్ వెజ్లోకి వెళ్ళలేదు. అక్కడైతే మనకు అన్ని లైవ్లోనే ఇస్తారంట అబ్బాయి ఇటు సైడు. మనకైతే తెలియదు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో తీస్తాను. ఓకేనా అబ్బా, బాయ్ బాయ్.